SR9 న్యూస్ కు స్వాగతం. రాబోయే ఎన్నికల నేపథ్యంలో విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో నందిగామ పట్టణంలోని ముక్కపాటి కాలనీ వద్ద నుండి రైతుపేట, ఎన్టీఆర్ రోడ్డు, సీఎం రోడ్డు, నెహ్రూ నగర్, చందాపురం రోడ్డు, గాంధీ సెంటర్ వరకు ప్రధాన రహదారుల గుండా పోలీసులు, పారామిలిటరీ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగిందని ఏసీపీ రవికిరణ్ తెలియజేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ఏసీపీ తెలిపారు. నియోజకవర్గంలో 18 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తామని, అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని చోట్ల భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాలుగా ముందు నుంచే చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ సబ్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. నందిగామ సీఐ హనీష్, కంచికచర్ల రూరల్ సీఐ చంద్రశేఖర్, నందిగామ ఎస్ఐలు చంద్రలపాడు, కంచికచర్లు, వీర్లపాడు, నందిగామ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. Especially all the central forces have come till now. Three forces has come till now in Vijayawada. Moodu companies ni, ఒక కంపెనీని జగ్గేపేట, ఒక కంపెనీని మైలవరం సబ్ డివిజన్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక కంపెనీని ఇబ్రహీంపట్నంలో పెట్టడంలో జరిగింది. అండ్ based on the instructions of our kind CP sir, we are doing a flag march today in Nandigama town. This is mainly to maintain law and order and as well as to show confidence in the voters. Especially in the coming few days we are going to see the election code also, and after that all the police force and entire government will be under election commission, and based on their instructions we will be working as per the necessity. And అంతేకాకుండా ఇప్పుడు జరగబోయే పోలింగ్ స్టేషన్స్ బేస్ చేసుకొని, ఎలక్షన్స్ బేస్ చేసుకొని, అందులో పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ వల్నరబిలిటీ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్స్ బేస్ చేసుకొని క్రిటికల్ యాజ్ వెల్ యాజ్ నార్మల్ పోలింగ్ స్టేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ వర్క్ ఎలక్షన్ కమిషన్ చాలా రోజులు చేయడం జరుగుతుంది. ఆన్ బేసిస్ ఆఫ్ దట్ వీఆర్ కండక్టింగ్ ఫ్లాగ్ మార్చ్ ఎస్పెషల్లీ ఇన్ ద ఏరియాస్ వేర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ more in number and as well as normal police station vulnerability కొంచెం ఎక్కువ ఉన్నది సెన్సిటివ్ ఏరియాస్లో. వీఆర్ కండక్టింగ్ ఫ్లాగ్ మార్చ్ సో యాజ్ టు డెవలప్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఓటర్స్ అండ్ రాబోయే ఎలక్షన్స్ పీస్ఫుల్గా అవ్వాలనే ఉద్దేశంతో ఈ సెంట్రల్ ఫోర్సెస్ని ఇక్కడ పెట్టి డిప్లాయ్ చేసుకొని వాళ్ళకి ఫెసిలిటీస్ చూసుకుంటూ ఇక్కడ ఎలక్షన్స్ పీస్ఫుల్గా, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్లో జరిగే పద్ధతిలో చేయడానికి వాళ్ళ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. And thank you all of you. Okay, thank you.